హలో అండి, ఈరోజు వచ్చేసి మినీ వ్లాగ్ అండి. మార్నింగ్ రొటీన్ యాక్టివిటీ అండి. టిఫిన్స్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని కర్రీ అండ్ రైస్ ప్రిపరేషన్ అండి. ఈరోజు అయితే జొన్నలు మినుములు కొంచెం రైస్తో అయితే జొన్న పిండి తయారు చేశానండి. దాంతో జొన్న దోశలు వేశాను టిఫిన్కి అయితే. అలాగే పల్లీ చట్నీ ప్లస్ కొబ్బరి కలిపి రెండింటిని కలిపి చేశానండి. తర్వాత నైట్ చిక్కుడుకాయ కర్రీ చేశాను కదా ఫ్రై, అది వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో, చూడండి ఒకసారి. అలాగే కొంచెం మిగిలిపోతే వాటిలో కొంచెం టమాటా వేసి కర్రీ అయితే చేశానండి. పల్లి చట్నీ పట్టేసి దోశలు వేసానండి. దోశలు వేసి మా వారికి ఇచ్చేసాను. తర్వాత ఇంకా తనకి బాక్స్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చాను. హాలిడేస్ కదా, పిల్లలకైతే బాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా, ఇక మా వారికి ఒక్కరికి బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా కర్రీస్ అన్నీ అయిపోయాయి. ఇంకా తర్వాత హెయిర్ బాగా ఊడిపోతుందండి. అప్పుడు ఒకసారి మెంతిపిండి ట్రై చేశాను, అది కొంచెం వర్క్ అయింది. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, అది కూడా ఒకసారి చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. అయితే అది రెగ్యులర్గా మనము యూస్ చేయాలండి. అయితే నేను మధ్యలో కొంచెం యూస్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. దానికోసం నైటు మెంతులు నానబెట్టుకొని పొద్దున్నే పేస్ట్ చేసేసుకొని పట్టేసుకున్నానండి. తర్వాత వాటిలోకి అవిసె గింజల జెల్ని కూడా ప్రిపేర్ చేసుకొని రెండు కలిపేసి ఇక తలకైతే మా మమ్మీతో పెట్టించుకున్నానండి. ఇంకా స్నానం చేసి పూజ కూడా చేసేసుకున్నాను. తర్వాత నా హెయిర్ కూడా చాలా బాగా ఉందండి, అంటే సిల్కీగా ఉంటుంది, అవిసె గింజలు వాడాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్దీ హెయిర్ కోసం అయితే యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్. బాయ్.